సో గైస్ దీని కన్నలు కడదాము. ఎట్లా కట్టాలో మీకు నేర్పిస్తా. ఇటు రండి. ఈడొక పొక్క పెట్టాలి, గీడొకటి. ఇక కింద మనకు నచ్చినట్టు ఏడైనా పెట్టచ్చు. కన్నలు కట్టడానికి ఏదైనా మాంజ తీసుకుందాం. వీళ్ళకెళ్ళి తీద్దాం. ఇంకా తీసుకొని పెట్టాలి. పెద్ద రెండు డబల్ చేసుకోవాలన్నమాట. డబల్ చేసుకున్నాక ఇక దీనికేనే తీసి అది తీసి ఈడ. సో ఇది దీంట్లోకి వెళ్ళి తీస్తే అయిపోతుంది. సో తీస్తే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది ఇట్లా ఇలా ముడి వేసి పడేయాలి గట్టిగా. ఇది మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, ఇట్లా పెట్టుకోవచ్చు. లైక్ పతంగి ఇట్లా చెక్ చేసుకోండి, మంచిగా ఎగురుతుంది అంటే ఇలా గట్టి పడేసా. రైట్, ఇంతే. ఓకే ఎగిరేసా. ఇప్పుడు అందరిది కోసి పడితే ఇంకా అమ్ముడు పతంగిని చూపి. సై ఉంది గాలి పతంగ్ ఏది. సుగాయిస్ ఇగో పైన ఈడవడం నా మిన్నాడు వచ్చిండు. కళ్ళద్దాలు పెట్టుకుంటే సెక్సీ ఉంటాం మనం, తెలుసు కదా. ఇట్లున్నా మొత్తం కట్టపల్లెక్కున్నా కదా. సుగాయిస్ ఇవాళ పెంచి పడుతుంది. డీల్ 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 బాయ్. క్రేజీ ఎగురుతుంది పతంగ మాత్రం. ఇప్పుడు ఇది మోసి చూపిస్తాం కాదు, ఎక్కువ దూల అవుతుంది. ఉంటుంది మనతో చూపిస్తాం మన పతంగ ఏడుందో. ఇవ్వండి బొమ్మ ఎగురుతుంది మన పతంగ. ఏం చూపి బాయ్. కూర్చో ఆడ కూర్చో. నేను గాయ్స్ ఇప్పటికే 2 పతంగులు కోసేసినాం. అడే ఊపి అడే ఊపి అడే ఊపి. తెగిపోయింది గాయస్, గయ్యాలే గాయస్. ఆ పేపర్ పతంగ్ తెగిపోయింది అంటే అదే గయ్య అయింది కదా. ఇప్పుడు ఇది కవర్ చాప పతంగ్ అంటారు అనమాట. ఇవన్నీ ఇట్లుంటుంది ఇది. ఈ అమ్మాయి ఇది ఏ యాంగిల్లో చేపలు ఇస్తుందో కదా. ఇప్పుడు ఓచి పడేది ఆ పతంగ్ అయితే మస్తు ఎంత ఊరుతుందో రాదు. ఆ బ్లూ పతంగ్ కూడా ఇప్పటికే 2 పతంగులు కోసిండు మావి. వీందొకటి నాదొకటి. ఇటు మావాడు కన్నాలు వేసుకుంటాడు. ఇంకా ఆయన కన్నాలే అవుతలేవు వాళ్ళతో. ఏందో అరే ఇది పట్టుకో, ఆ ఫోన్ పక్కన పెట్టు. అరే పెట్టురా నీ గేమ్స్ అల్లకుండా. ఇగో పట్టుకో. వాడు మళ్ళా పోస్తాడు గుంజి. మనకు అలవాటు అయిపోయింది గుంజి. పెన్ చూపి, పెన్ మనది పోయేదైనా అందైనా పోయేదైనా చూపి. ఇట్లా కొయ్యాలి గాయస్. వీళ్ళకి చేత కాదు, నాకు తెలుసు కదా. ఇట్లా కోస్తాం. ఇప్పటికి 2 పోగొట్టారు ఇద్దరు కలిసి. గ్రీన్ కలర్ పతంగ్ మన చేప పతంగ్. ఎయిరా పెయిన్ చేయరా. మాలేక అందరు ఖాళీ ఉన్నారు, పతంగ ఎగరేస్తారు. పక్కా పోతుంది, మాదే పోతుంది. ఓ పోయింది పోయింది పోయింది.
డోరా పట్టుకోవడానికి బొంబాయి లేపిండు. ఏమో తీయాలంట. ఏం తీయాలరా రే? ఎవరు ఇంకోటి ఈరావానికి తల్లివు గాయస్ ముంగట ఇప్పుడు పతంగులు మస్తు మొత్తం ఉన్నాయి. కోసేసినాం గాయస్. అట్లుంటది మనతో. చేద్దామా సుట్రా? అరే పోయిందా ఆల్రెడీ? ఓషన్ లేక ఒకడు ఓషన్ అర్ధగంటకి ట్రై చేసి మనది పోగల. గుంజు గుంజు గుంజు. డీల్ 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 డీల్. పోయింది. ఇప్పుడు కూడా ఉండదు పతంగ కూడా కథం ఎట్లా మైదాన్ సాఫ్ అవుతుంది. మాంజేమో ఇంత మెలిగింది, మైదాన్ సాఫ్ అవుతుంది అంట. ఏమైందిరా మైదాన్ సాఫ్ అంటే ఇవి పతంగే ఎగురుతలేదు నీకు? గాలి లేదన్నా పతంగ అయితే మస్తు ఉంది. కన్నాలు మంచిగా కట్టిన. నేను కన్నారు. అరే ఈ పాత పతంగ పోయింది, అది నేను ఇది కట్టిన. ఎక్కువ మాట్లాడినావు అంటే నువ్వుకేస్తా బిల్డింగ్ మీదకి. ఓ ఎగురుతలేదు, ఇంక చాత అవుతలేదు అని అర్థం. గాలి వస్తారే అన్న. గాలి లేకుండా ఎగిరేసేటోన్నే కైటర్ అంటారు. రే మనం కైటర్ కాదు, మనం ఫైటర్. ఇగో ఇవి ఇట్లాంటి విషయాలు ఎక్కువ ఉంటాయి దగ్గర. ఎగిరింది గాయస్ బాగానే. ఓపిక ఉండాలి గాయస్, పతంగ ఎగిరేస్తే ఓపిక ఉంటేనే పతంగ ఎగిరేయగలుగుతాం. అని ఇగ్నోర్ చేయరి, పట్టించుకోకూరి. పతంగ చూడరు అంతే మీరు. ఏమైందిరా మైదాన్ సాఫ్ అన్నావు? చూపిస్తాం సాధిలో పోయింది అంటున్నాడు. కొడతా మైదాన్ సాఫ్ చేస్తాడంట ఏదో. దెంగినాయి 4 పతంగులు దెంగినాయి ఇప్పటికి. ఇట్లుంటది మనోళ్ళతోని. ఏమన్నాడు మైదాన్ సాఫ్ గిదాన్ సాఫ్ అన్నాడు. ఏమైందిరా రే? సాదిలో పోయింది. బేటే మనమే తోపు, అర్థమైందా? సాదిలో పోయింది. ఇగో అద్దాలు ఇరిగినాయి. ఇగో ఇడ ఇడ ఇగో ఏం ఏం చేయాలి ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి పతంగ్ బ్లాగ్స్ ఇంకా ముందు ఇంకా పెడతాము. వీడియో నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. రాజస్థాన్ బోరడు గుర్తుపెట్టుకోండి.